38649 మైనస్ 1624 మైనస్ 4483 అని ఇచ్చాడు. సో ఇక్కడ కూడా సేమ్ మెథడ్ అండి. సో ప్లస్ పదం ఒకటి ఉంది, మైనస్ పదాలు రెండు ఉన్నాయి. ఈవెన్ ఈ రెండింటిని కూడా కలిపి ఈ నెంబర్ నుంచి తీసేయాలి మనం. సో అలా కనుక తీసుకుంటే 4 + 3 7 9 - 7 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ 2 + 8 10 4 - 10. సో ఇక్కడ ప్రాబ్లం అండి. 4 - 10 పాసిబిలిటీ ఉండదు. అప్పుడు మనం 1 క్యారీ ఫార్వర్డ్ తీసుకుంటే 14 అవుతుంది. 14 - 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 అండి. 14 - 10 విచ్ ఇస్ ఈక్వల్ టు 4. సో మీరు గమనించండి, ఇక్కడ 25 22 52 22 ఇక్కడ 42 అనేది మనకు లాస్ట్ నుంచి 2 డిజిట్స్. సో ఇక్కడ 42 ఎక్కడ లేదు. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ అని ఉంది కాబట్టి మన ఆన్సర్ నన్ ఆఫ్ దిస్ అవుతుంది. అంటే మొత్తం క్వశ్చన్ని మనం సాల్వ్ చేయనవసరం లేదు. ఈ అడ్వాంటేజ్ ఈ మెథడ్లో ఉంటుందండి మనకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి. 7 ఇది మైనస్ ఇది మైనస్. సో 7 - 7 3 చేద్దాం, 0 ఉంటుంది. 0 - 9. సో క్యారీ ఫార్వర్డ్ ఎంత 10 అవుతుంది. 1 తీసుకుంటే 10 - 9 విచ్ ఇస్ ఈక్వల్ టు 1. సో లాస్ట్ నెంబర్ 1. కొద్దిగా ఇబ్బంది అవుతుంది స్టార్టింగ్లో, కొంచెం అలవాటు చేసుకుంటే ఈజీ అండి. నెక్స్ట్ 9 - 9 0. ఇక్కడ 7 ఉంది అంటే మనం 0 - 7 చేయాలి. ఆల్రెడీ క్యారీ తీసుకున్నాం కాబట్టి అక్కడ ఇంకో క్యారీ తీసుకుంటే 10 ప్లేస్లో 9 ఉంటుంది. 9 - 7 ఎంత 2 వస్తుంది. అంటే లాస్ట్ నుంచి 2 డిజిట్స్ 21 అండి. అంటే 51 కాదు, 12 కాదు, 31 కాదు. ఇక్కడ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి ప్రాబ్లం మొత్తం చేయాలా. సో ప్రాబ్లం ఇక్కడ నన్ ఆఫ్ దిస్ లేకపోతే ఆన్సర్ సి అవుతుంది. ఈవెన్ కొన్ని సందర్భాల్లో మనకు టైం కనుక తక్కువ ఉంటే మనకి అవుట్ ఆఫ్ 5 ఆప్షన్ నుంచి 3 ఆప్షన్ క్యాన్సిల్ చేసి కేవలం 2 ఆప్షన్లో ఆన్సర్ సిగా తీసుకోవచ్చు మనం. సో ఆల్రెడీ మనం 1 క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. 6 - 6 0 4 ఉంది అంటే మళ్ళీ 10 తీసుకోవాలా. 10 ప్లేస్లో 9 తీసుకుంటాం. 9 తీసుకుంటే 9 - 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 అండి. సో ఇప్పుడు 4 - 3 1. బట్ ఆల్రెడీ క్యారీ చేస్తాం కాబట్టి ఇది 3 - 3 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 0 - 2. సో 0 - 2 అంటే క్యారీ లేదండి. ఇప్పుడు మొత్తం ఈక్వల్ అయిపోయింది కాబట్టి 8 తీసుకుంటాం. సో ఇక్కడ 8. సో లాస్ట్ నుంచి చేద్దాం 7 7 1. సో డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది, ఇక్కడ 0 రావడం జరుగుతుంది. ఈ రెండు కూడా 0 అయిపోతాయి. అంటే 8 to 21 ఆప్షన్ నెంబర్ సి అనేది రైట్ ఆన్సర్ అండి. సో ఏముండదంటే కొంచెం ప్రాక్టీస్ ఎక్కువ చేస్తే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ మనకి 10531 + 4813 - 728 ఈక్వల్ టు x × 87. ఇది సింప్లిఫికేషన్ అండి. సో నంబర్స్ ఇచ్చేసి జస్ట్ మనం బాడ్మాస్ రూల్ పైన చేసే పద్ధతే. అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవి తప్ప ఈ క్వశ్చన్స్లో మనకు వేరే కనబడట్లేదు కాబట్టి కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను. అండ్ ఈ మెథడ్ ద్వారా మనకు అడ్వాంటేజెస్ ఏంటో కూడా చెప్తున్నాను. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ x అనేది ఇక్కడ ఉంది. సో ఈ వాల్యూ కావాలంటే ఈ మొత్తంలోకి ఇది తీసేసి వచ్చిన దాన్ని 87తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ ఎంత ఆన్సర్ వస్తుందో చేద్దాం. సో దానికోసం 1 + 3 4 4 - 8 4 - 8 పాసిబిలిటీ ఉండదు కాబట్టి 14 - 8. సో 14 - 8 అంటే లాస్ట్ నెంబర్ ఎంత అండి 6 వస్తుంది. సో లాస్ట్ నెంబర్ 6 వచ్చింది కదా, ఇక్కడ ఒక స్టెప్ ఆపండి. లాస్ట్ నెంబర్ మనకు 6 వచ్చింది. సో ఎంతో కొంత నెంబర్ ఉంటుంది బై 87 ఉంటుంది. సో 87 ఉన్నప్పుడు మనకి ఇక్కడ 6 రావాలంటే దేనితో మనం క్యాన్సిల్ చేయాలి. సో దేనితో క్యాన్సిల్ చేస్తే 6 వస్తుందండి. 7 × 8 7 × 8 చేస్తే 6 వస్తుంది. అంటే మన ఆన్సర్లో లాస్ట్ నెంబర్ ఏం కావాలి 8 కావాలి. సో మన ఆన్సర్లో లాస్ట్ నెంబర్ 8 అంటే 168 అనేది రైట్ ఆన్సర్ అండి. 168 అనేది రైట్ ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రాసెస్ని జనరల్గా చేసామనుకోండి, ప్లేస్ చేసేసి వచ్చిన ఆన్సర్ నుంచి మళ్ళీ మైనస్ చేసేసి వచ్చిందాన్ని డివైడ్ చేసామనుకోండి 3 నిమిషాలు టైం పడుతుంది. మనం కరెక్ట్గా ఆలోచిస్తే 30 సెకండ్ల లోపే క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. సో లాస్ట్ డిజిట్ బేస్ చేసుకుంటే ఈ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద 394 టైమ్స్ ఆఫ్ 113 అని ఇచ్చాడు. సో ఇక్కడ 394 × 113 మల్టిప్లికేషన్ అందరికీ చేయడానికి వస్తుంది కదా. ఇప్పుడు నేను చెప్పే మెథడ్ మీకు వెళ్ళిపోతుందండి. చాలా మందికి తెలిసిన మెథడే చెప్తున్నాను, కొత్త మెథడ్ కాదు. ఈ విధంగా 394 × 113 తీసుకోండి. సో జనరల్గా చేసే ప్రాసెస్ ఏంటంటే లాస్ట్ డిజిట్స్ని ఫస్ట్ చేస్తాం. అంటే 4 × 3 12 అండి. సో క్యారీ ఫార్వర్డ్ కామన్, ఇది జనరల్ అందరు చేసేది. నెక్స్ట్ ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే ఈ రెండింటిని అన్నమాట. సో 9 × 3 27 + 4 × 1 4 27 + 4 31 31 + 1 32 అండి. సో 32. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి మనకి 22. సో లాస్ట్ 2 డిజిట్స్ 22 ఓన్లీ 1 ప్లేస్లో ఉన్నాయి. ఇక్కడ లేవు, ఇక్కడ లేవు, ఇక్కడ లేవు. 3 ఆప్షన్స్ రాంగ్ అండి. నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి మొత్తం చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఏం చేయాలి 3 నెంబర్స్ని మల్టిప్లికేషన్ అంటే లాస్ట్ ఇక్కడ లాస్ట్ అండ్ మిడిల్ అనమాట. సో లాస్ట్ నుంచి లాస్ట్కి, ఈ లాస్ట్ నుంచి లాస్ట్కి, మధ్యలో మిడిల్ది. 3 × 3 9 1 × 4 4 9 + 4 13 ప్లస్ 1 × 9 9 13 + 9 విచ్ ఇస్ ఈక్వల్ 22 22 + 1
23 అండి. సో 22 + 1 23. మళ్ళీ ఒకసారి చేద్దామండి. 3 × 3 9 + 10 19, 19 + 4 23, 23 + 1 24. సో ఇక్కడ మనకి 2 క్యారీ కదా. 9 × 3 27, 27 ప్లస్ ఓకే 3 క్యారీ అండి. 3 క్యారీ కలిపితే 22 + 3 25 వస్తుంది. సో 2 క్యారీ ఇప్పుడు రాస్తున్నాను. అగైన్ లాస్ట్ 2 నెంబర్స్ అండి, అంటే ఈవెన్ అన్నమాట. సో 3 × 1 3, 9 × 1 9, 12 + 2 14 అండ్ లాస్ట్ ఫైనల్ ఈ విధంగా చేస్తాం. 3 × 1 3 అండి, ప్లస్ 1 ఉంది కాబట్టి 4. సో 44 5 22, 44 5 22 అంటే మనం అనుకున్న బి ఆన్సరే కంప్లీట్గా రైట్ అండి. మనం అనుకున్న బి ఆన్సరే కంప్లీట్గా రైట్ అవుతుంది. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ బి. సో మెథడ్ ఎట్లా అండి, మనం అక్కడ పైన మార్క్ చూపించాం కదా, ఈ మెథడ్ ప్రకారం చేస్తే చాలు. సో నెక్స్ట్ 88th క్వశ్చన్ అండి. 1260 / 14 / 9. సో ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే ఈ రెండు కూడా ఇది డివిజన్ ఇది డివిజన్. సో ఒక నంబర్కి 126 డివిజన్ బై 14 ఇంకో డివిజన్ బై 14 ఉంటే ఈ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఈ మొత్తం క్వశ్చన్ ఈ విధంగా రాసుకోవచ్చు. 1260/14 × 9 అండ్ 14 9s ఎంత అండి. సో 14 9s 126. నేను చెప్పాను స్టార్టింగ్లో 20 టేబుల్స్ రావాలి అని. ఇక్కడ మనకి 14 9s అయితే 126. సో 126 1s 126 10s. సో అవర్ ఆన్సర్ ఈజ్ 10. అంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కూడా మనకి మినిమం 20 టేబుల్స్ వస్తే ఆ ప్రాబ్లం చాలా వరకు చిన్నగా అవుతుందండి, చాలా వరకు చిన్నగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి. 136 × 12 × 8. అగైన్ ఇక్కడ 12 × 8 వచ్చిందండి. సో 12 8s ఎంత అండి 96. సో ఇక్కడ ఈ విలువ తెలిస్తే మనకి ప్రాబ్లం చాలా సింపుల్ అయిపోతుంది ఇప్పుడు. సో 136 × 96. సో 136 × 96 అంటే 096 తీసుకుంటున్నాను. ఇంతకుముందు చేసిన మెథడ్ ఏదైతే ఉందో అదే మెథడ్ మీకు చెప్తున్నాను మళ్ళీ. సో లాస్ట్ నుంచి 2 డిజిట్స్ 6 × 6 ఎంత అండి 36 అండ్ లాస్ట్ నుంచి 2 నెంబర్స్ అంటే ఈ విధంగా. సో 9 + 3 12, 12 6 72, 72 + 3 75 రాయొచ్చు ఇక్కడ. అండ్ లాస్ట్ నుంచి మళ్ళీ ఎండింగ్ అండ్ మిడిల్. సో 0 × 6 0, 1 × 6 6, 2 × 3 × 9 27, 29 + 6 33, 33 + 7 40 అండి. సో 40 అంటే ఈ విధంగా రాస్తున్నాను. సో ఫైనల్లీ ఈ రెండు నెంబర్స్ అండి. సో ఈ రెండు నెంబర్స్ అంటే 9 × 1 9, 9 + 4 13. సో ఇక్కడ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా 13 తీసుకోవచ్చు. 13056 అండి ఆన్సర్. 13056 అనేది మనకి ఎక్కడ లేదండి. ఆప్షన్ నెంబర్ ఈ అనేది రైట్. సో మీరు కన్ఫ్యూజ్ కావద్దు, మనం చేసింది రాంగా రైటా, మనకు వచ్చిన ఆన్సర్ అక్కడ లేదు అనుకోవద్దు. నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అది ఉన్నంతసేపు కూడా మనం చేసింది 100% రైట్ ఏనండి. అట్లా కన్ఫ్యూజ్ కావడానికి ఎటువంటి ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ ఆన్సర్ ఎంత అండి 13056. సో 13056 అనేది ఎక్కడ అండి నన్ ఆఫ్ దిస్ అనేది రైట్ ఆన్సర్. ఈవెన్ ఈ క్వశ్చన్ మనకు అడ్వాంటేజ్ ఏంటంటే ఈ లాస్ట్ రెండు 5 6 రాగానే మనకి ఇక్కడ 5 6 ఎక్కడ కూడా లేదు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ నెంబర్ ఈని మనం చెక్ చేసుకోవచ్చు. అంటే రెండు విషయాలండి, 20 టేబుల్స్ వచ్చి ఈ మెథడ్ రావడం ద్వారా ఈ క్వశ్చన్ 10 సెకండ్ల లోపే కంప్లీట్ చేయొచ్చు. అండ్ 90th క్వశ్చన్ ఉంది చూడండి. 8888 + 848 - 88 - x = 7337 + 737. ఈ ప్రాబ్లం మీరు చేయడానికి ఛాన్స్ ఉంటుంది, పైన చేసిన మెథడే కాబట్టి అది మీరు కంప్లీట్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ నేను చెప్తానండి. 414 × x × 7 = 12752 512 అని ఉంది. సో ఇక్కడ కూడా మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే 414 × 7 చేయండి. సో 414 × 7 అంటే 7 4s 28. సో 7 1s 7 + 2 98. సో ఇట్లా కూడా తీసుకోవచ్చు మీరు. 14 7s 98, డైరెక్ట్గా 98 రాయొచ్చు. ఇప్పుడు మళ్ళీ 7 × 4 28. అంటే ఈ విధంగా తీసుకుంటే అడ్వాంటేజ్ అండి. రెండు స్టెప్పుల్ని ఒక స్టెప్ చేయడం, ప్రతిసారి కూడా మనకి 20 టేబుల్ ద్వారా ఇట్లా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం 4 × 7 రాస్తే 28 వచ్చింది, 1 × 7 రాస్తే 7 వచ్చింది, ఆ 7కి 2 కలిపితే 9 వచ్చింది 98. ఈ ప్రాసెస్ని 14 × 7 చేస్తే డైరెక్ట్గా 98 వచ్చేస్తుంది. సో మీరు అదే స్టెప్ రాయొచ్చు. నెక్స్ట్ 7 × 4 కామన్ చేయాల్సింది, అప్పుడు 28 వస్తుంది. సో ఇక్కడ ఇదంతా కూడా మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి మనకు కావాల్సిన నెక్స్ట్ కావాలంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఇటు వస్తే డివిజన్ అవుతుంది. సో డివిజన్ ఎంత అండి 28 98. సో లాస్ట్కి ఏముందండి 8 ఉంది, ఇక లాస్ట్కి ఏముందండి 2 ఉంది. సో 8 2 ఎప్పుడు క్యాన్సిల్ అవుతుంది అంటే క్లియర్గా చెప్పాలంటే 8 టేబుల్లో 2 అనేది మనకి ఎప్పుడు వస్తుంది అంటే 1 8 4s 32, 2 8 9s 72. అంటే మనకి 4 కానీ 9 కానీ లాస్ట్కి ఉండాలి. సో 4 కానీ 9 కానీ లాస్ట్కి ఎక్కడ ఉందంటే 44 ప్లేస్లో ఉంది. నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి మొత్తం చేయాలా, బట్ ఇక్కడ ఆన్సర్ అనేది 44 అండి. క్యాన్సిల్ చేస్తే సరిపోతుంది. నన్ ఆఫ్ దిస్ లేకపోతే ఆన్సర్ అక్కడికి స్టాప్ చేయొచ్చు, బట్ నన్ ఆఫ్ దిస్ ఉంది కాబట్టి 44 కాదా అని చెప్పి చెక్ చేయడానికి మొత్తం చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 92nd క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ 82540027 × 43253 ఈజ్. సో ఇది మల్టిప్లికేషన్ చేయడానికి ఎంత లేదని ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి, అంత పెద్ద నెంబర్ అది. మరి ఆ నెంబర్ని మనం మల్టిప్లికేషన్ చేయడం కంటే ముందు ఈ లాస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడ 7 ఉంది,
ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి 3 ఉంది. సో 7 × 3 ఎంత అండి 21, అంటే లాస్ట్ డిజిట్ ఏమొస్తుంది 1 వస్తుంది. సో 1 వచ్చే ఆప్షన్ ఓన్లీ 1 ఇచ్చాడు చూడండి. అంటే క్వశ్చన్ పెద్దగా ఉంటే ఆన్సర్ చిన్నగా ఉంటుంది, ఆప్షన్ అంటే మెథడ్స్ చిన్నగా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుంటే ఇక్కడ ఆన్సర్ ఎంత అండి డైరెక్ట్గా ఏ తీసుకోవచ్చు, లాస్ట్కి 1 ఉంది కాబట్టి. లేదు మనకి 2 నెంబర్స్లో కూడా 1 ఉంటే అప్పుడు లాస్ట్ 2 డిజిట్ మెథడ్, ఇప్పుడు మనం చెప్పిన మెథడ్ ఏదైతే ఉందో ఈ విధంగా చేస్తే చాలు, అంటే లాస్ట్ నుంచి 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసుకుంటే చాలు, ప్రాబ్లం అనేది ఈజీ అయిపోతుందండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 46351 minus 36418 minus 4505 divided by x equal to 1357. ఇంతకుముందు చెప్పిన విధంగా ఈ మొత్తాన్ని కూడా క్యాలిక్యులేట్ చేయండి. ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి డివిజన్ ఎటు పోతుంది, ఈ నెంబర్ ఇటు వచ్చేస్తుంది, అప్పుడు ఆన్సర్ అనేది మీకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి 94th క్వశ్చన్ అని చెప్తాను. మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 6 × 66 × 666 అండి. సో ఇక్కడ 6 × 66 × 666 అని ఉంది కదా. సో ఇక్కడ 6 × 66ని మీరు ఈ విధంగా రాయొచ్చండి. ఏ విధంగా రాయొచ్చండి 6 × 11 × 6 రాసుకోవచ్చు. అండ్ దీన్ని 6 × 111 రాయొచ్చు. ఇక్కడ 6 × 6 × 6 6 క్యూబ్, 6 క్యూబ్ ఈక్వల్ టు 216. అదేవిధంగా 11 × 111 11 × 111 ఒక నెంబర్ని 11 తోటి మల్టిప్లికేషన్ చేసినప్పుడు లాస్ట్ నెంబర్ అదే ఉంటుంది. ఈ రెండింటిని కలిపితే 2 ఇక్కడ వస్తుంది, ఈ రెండింటిని కలిపితే 2 ఇక్కడ వస్తుంది, అండ్ మొదటి నెంబర్ అదే విధంగా ఉంటుంది. సో ఇది వచ్చింది ఇప్పుడు మనకి 216 × 1221 వచ్చింది. సో మల్టిప్లికేషన్ చేయాలి కదా. సో 216 ఇక్కడ 0 తీసుకుంటే సరిపోతుంది. సో 1 × 6 ఎంత అండి 6 × 2 12 + 1 13 12 + 2 12 6 × 2 12 + 2 × 1 2 12 + 2 14 14 + 2 16 16 + 1 17. సో ఇక్కడ వరకు చేస్తే మనకు లాస్ట్కు 736 వచ్చిందండి. సో 736 వచ్చింది. సో 736 అనేది ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. సో మొత్తం చేయకముందుకు దీన్ని మొత్తం మీద ఆన్సర్ అని చెప్పి చేయొచ్చు, నన్ను తీస్తుంది కాబట్టి మొత్తం చేద్దాం. సో ఇప్పుడు 1 × 6 ఎంత అండి 6 2 × 1 2 అండ్ 2 × 2 4 6 + 4 10 10 + 2 12 12 + 1 15 12 + 1 13. సో 12 + 1 ఎంత అండి 13 తీసుకుంటున్నాను. అండ్ 13 అంటే 1 క్యారీ ఉంటుంది అగైన్. సో 1 × 1 1 2 × 2 4 4 + 1 5 5 + 1 6 అండి. అండ్ ఫైనల్లీ 1 × 2 2. సో 2 6 3 7 3 6 అగైన్ ఆప్షన్ నెంబర్ సి అనేది మొత్తం కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ యూ సబ్స్ట్రాక్ట్ మైనస్ ఫ్రమ్ +1 వాట్ విల్ బి ద రిజల్ట్. సో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే -1 + 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పి చెప్తారు. కానీ మనకు అడుగుతుంది -1ని +1 నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలా. సో -1 నుంచి +1 నుంచి ఏం చేయాలండి సబ్స్ట్రాక్ట్ చేయాలంటే -1 ఆఫ్ -1 విచ్ ఇస్ ఈక్వల్ టు -1 + 1 = 2 అండి. ఆన్సర్ ఎంత అంటే ఆప్షన్ నెంబర్ డి అనేది రైట్ వస్తుంది. ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి రైట్ వస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 8 + 8 8 + 8 8 + 4 8 + 5 8 + 6 8. సో ఇక్కడ కూడా ఇన్ని 8s ఉన్నాయి కదా, మనకి డిజిట్ ప్రకారం ఇంతకుముందు చెప్పిన దాని ప్రకారం చేస్తే లాస్ట్ డిజిట్స్ కలిపితే ఎన్ని 8s అవుతాయంటే మొత్తం కూడా ఇక్కడ 1 2 3 4 5 6 8s అవుతాయి. సో 6 8s ఎంత 48, క్యారీ ఎంత అండి 4. నెక్స్ట్ ఎన్ని 8s అవుతాయి ఓన్లీ 5 అవుతాయి, ఎందుకంటే అది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 5 8s 40 40 + 4 48, అగైన్ క్యారీ ఎంత అండి 4. నెక్స్ట్ ఒకటి తగ్గుతుంది అంటే 32 32 + 4 36, అంటే ఇప్పుడు క్యారీ ఎంత 3. నెక్స్ట్ 24 అంటే ఈ మూడేనండి. సో 24 + 3 27, సో 2 క్యారీ 7 ఇయర్. సో నెక్స్ట్ ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి అంటే 16 16 + 2 18, సో 18 అండి. సో నెక్స్ట్ ఒకటే ఉంటుంది 8 + 1 9 98 76 48 98 76 48. సో ఈ 6 7 కదా. సో ఆప్షన్ నెంబర్ డి అండి 98 76 48 ఆప్షన్ నెంబర్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఫ్రమ్ ది సమ్ ఆఫ్ 17 + -12 సబ్స్ట్రాక్ట్ 48. సో సింపుల్ క్వశ్చన్. ఫ్రమ్ ది సమ్ ఆఫ్ 17 + -12 విచ్ ఇస్ ఈక్వల్ టు ఎంత అండి +5 -48 విచ్ ఇస్ ఈక్వల్ టు -43. సో -43 ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ అండి 68 60 840. సో 60840 డివైడెడ్ బై 234. సో 234 అనే నెంబర్ ఉంది కదా, ఇక్కడ మనం ఒక్కొక్క అంటే 2 టేబుల్ తోటి 4 టేబుల్ తోటి క్యాన్సిల్ చేస్తే లేట్ అవుతుంది. డైరెక్ట్గా చేసే పద్ధతి ఏంటంటే డైరెక్ట్ అదే నెంబర్ తోటి క్యాన్సిల్ చేయడం. సో ఇక్కడ 200 × 3 చేస్తే 600, బట్ 30 ఉంది కాబట్టి 90, ఇక్కడ 90 లేదు అంటే దానికంటే తక్కువ 2 తోటే చేయాలి. సో 2 తోటి చేస్తే ఎంత 2 × 2 4.
సో 2తో క్యాన్సిల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 2 రాస్తాం. సో ఎంత వస్తుందండి మనకి 2 × 2 4 6 8. సో మనకున్న నెంబర్ ఎంత 608. ఇది 32 తక్కువ ఉంది, ఇక్కడ 108 ఎక్కువ ఉంది, ప్లస్ 32 విచ్ ఇస్ ఈక్వల్ టు 140 మిగిలింది. సో 140 పక్కన 4 అండి, అంటే 140 పక్కన 4 ఇది వచ్చిందండి. సో ఇప్పుడు మళ్ళీ 234 టేబుల్లో ఎక్కడ వస్తుందో చూద్దాం. సో ఫస్ట్ నెంబర్ ఎంత 2 అండి, ఆన్సర్లో ఫస్ట్ నెంబర్ 2, అందుకే ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ నెంబర్ ఎంత ఉందండి 2. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇది రాంగ్. నెక్స్ట్ 5 ఉంది, 6 ఉంది, 2 ఉంది. సో పెద్ద నెంబర్ 6తో చూద్దాం, ఎందుకంటే ఇక్కడ మనకి 1400, ఇది 200. సో డైరెక్ట్గా మనం 6తో చూస్తే 2 3 4 × 6 చేసినట్టయితే 4 × 6 24 అండి, 18 + 2 20 అంటే 2 8 0 క్యారీ. సో 2 × 6 12 + 2 14. డైరెక్ట్గా చూడండి 1404 వచ్చింది, అంటే డైరెక్ట్గా 6 తోటి క్యాన్సిల్ అవుతుంది, పక్కన 0 ఉంది కాబట్టి 260 ఆన్సర్ అవుతుంది. సో ప్రాబ్లం నేను ఇంతకుముందుకు చెప్పాను, క్యాన్సలేషన్ పెద్దగా ఉందంటే చేయడం మొదలు పెడితే అది సింపుల్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ అటెంప్ట్ చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ రైట్ వస్తుంది. అండ్ 99 క్వశ్చన్ అండి, 3578 + 5729 క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు 581 ఇంటూ సంథింగ్ ఇచ్చాడు కదా, ఇది జస్ట్ ఇంతకుముందు చేసిన మెథడే కాబట్టి మళ్ళీ కంప్లీట్ చేయండి అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 100th క్వశ్చన్ అండి, -95 డివైడెడ్ బై 19. సో ఇక్కడ 19 1s 19 5s మైనస్ క్యారీ, అంటే ఆప్షన్ నెంబర్ ఏ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో చాలా వరకు ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అనేటివి ఈ బోర్డ్ మాస్టర్ ఇక్కడ మనం చేసే మెథడ్స్ అన్ని కూడా సింప్లిఫికేషన్ కాబట్టి మొత్తం చెప్పట్లేదని ముందే చెప్పానండి. సో ఎందుకంటే మనకి చేయాల్సిన మెథడ్స్ ఇంపార్టెంట్, అవి నేర్చుకుందాం. బట్ ఇక్కడ ఈ బాడ్ మాస్ మెథడ్లో మీకు రావాల్సింది ఏంటంటే, ఒకటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు తక్కువ టైంలో చేయడం ఎట్లా, దానికి ఉపయోగపడే షార్ట్ కట్స్ ఏంటి, ఆ 2 విషయాలు తెలుసుకుంటే చాలండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్